మార్చి 8వ తేదీ 2025 శనివారం. ఈ రోజు రాశి ఫలాలు. మేషరాశి. రేపటి రోజు మీకు ఎంతో ఉత్సాహం మరియు శక్తిని ఇస్తుంది. ఈ శక్తిని ఉపయోగించుకుని మీ లక్ష్యాలను ఆత్మవిశ్వాసంతో సాధించడానికి ప్రయత్నించండి. మీ అంతర్ప్రేరణను నమ్మండి, కానీ మీ పరిసరాల గురించి కూడా శ్రద్ధ వహించండి. అనుకోకుండా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అవి మిమ్మల్ని సరైన దిశలో నడిపించవచ్చు. ఉత్సాహంతో ముందుకు సాగండి, కానీ తొందరపడకండి. వృషభ రాశి. రేపటి రోజు మీకు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కష్టాలు లేదా గందరగోళ పరిస్థితులు వచ్చినప్పుడు ఓదార్పు మరియు ఓర్పును కాపాడుకోవడం అవసరం. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యతనిస్తూ సరైన పరిష్కారాల కోసం ప్రయత్నించండి. ఒత్తిడి అనిపిస్తే కొంచెం ఆపి గాఢంగా ఊపిరి పీల్చుకుని మళ్లీ ప్రారంభించండి. శాంతి అనేది సవాళ్లు లేకపోవడంలో కాదు, వాటిని ఎదుర్కోవడంలో ఉంటుంది. మిథున రాశి. రేపటి రోజు మీకు కొత్త దృక్కోణాలు లభిస్తాయి. ఇవి సమస్యలను అవకాశాలుగా మార్చేస్తాయి. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సులభమయ్యే అవకాశాలు కల్పించవచ్చు. మీ కుతూహలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనిశ్చితిని విజయంగా మార్చుకోవడానికి సరళతను కాపాడుకోండి. ఈ విధంగా మీరు సందేహాలను దాటి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి. రేపటి రోజు ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించినది. ఈ రోజు మీరు నిజాయితీపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా మీ పరిసరాలను మెరుగుపరుచుకోవచ్చు. ఎవరితోనైనా లేదా మీలోనే ఒక లోతైన సంభాషణ కలిగించుకోవడం ద్వారా మీ భావాల యొక్క అసలైన అర్థాన్ని గ్రహించవచ్చు. మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపండి. ప్రేమతో కూడిన పదాలు, చిన్న చిన్న దయతో కూడిన పనులు లేదా ఎవరికైనా మద్దతుగా ఉండటం వంటి చర్యలు మీ జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. సింహరాశి. రేపటి రోజు మీ ప్రొఫెషనల్ జీవితంలో విజయం సాధించడానికి మీ దృఢనిశ్చయం ఇంకా పెరుగుతుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి నక్షత్రాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రమోషన్లు, కొత్త అవకాశాలు లేదా మీకు అర్హమైన గుర్తింపు వాస్తవమవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది సందేహించుకోవడానికి సమయం కాదు. మీ కష్టపడిన కృషిని నమ్ముకోండి మరియు ఈ అవకాశాన్ని పట్టుకోండి. మీ చుట్టూ ఉన్న శక్తి మిమ్మల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తుంది, కాబట్టి కొత్త అవకాశాల గురించి శ్రద్ధ వహించండి. మీ కష్టానికి గుర్తింపు లభించే సమయం ఇది, కాబట్టి మునుపటి విజయాలను అనుసరించి భవిష్యత్తు కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి. కన్యా రాశి. రేపటి రోజు మీకు అవసరమైన సరళత మీరు ఎదుర్కొనే అనిశ్చితిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అనుకోని సమస్యలు వచ్చినా మీ సమస్యాపరిష్కార నైపుణ్యాలు మిమ్మల్ని శక్తివంతం చేస్తాయి. మీ తర్కశక్తి మరియు ఓర్పు ఏదైనా సాధించడంలో మీకు సహాయపడతాయి. ప్రణాళికలు విఫలమైనప్పుడు ప్రతి మార్పుకు ఒక కారణం ఉంటుంది, మరియు అది మీకు విలువైన పాఠాలు నేర్పుతుంది. కాబట్టి శాంతంగా ఉండి క్రమంగా ముందుకు సాగండి. పరిష్కారాలు స్వయంగా మీ ముందుకు వస్తాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీ భవిష్యత్తు పునాదికి ఇంకో ఇటుకను జోడిస్తుంది. తులా రాశి. రేపటి రోజు మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి ఉత్తమమైన సమయం. మీరు కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే, బాగా నిద్రపోవడం, తాజా ఆహారం తినడం మరియు కొంచెం కదలికలు చేయడం వంటివి, ఇవి నిజంగా మంచి ప్రభావాన్ని చూపుతాయి. మీ శరీరాన్ని వినడం మరియు మీ రోజువారీ రొటీన్లో సమతుల్యతను కనుగొనడానికి నక్షత్రాలు మీకు ఈ రిమైండర్ ఇస్తున్నాయి. పెద్ద మార్పులు కాదు, చిన్న మరియు స్థిరమైన చర్యలు మాత్రమే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు మీకు దయతో వ్యవహరించండి. వృశ్చిక రాశి. రేపటి రోజు మీ అంతర్ప్రేరణలను నమ్మడం మీకు ఉత్తమమైన మార్గదర్శకం. మీ అంతర్జ్ఞానంపై ఆధారపడి అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. తర్కం కూడా ముఖ్యమే, కానీ మీకు కావలసిన సమాధానాలు మీ అంతర్జ్ఞానంలోనే ఉన్నాయి. ఇది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో లేదా ఏ మార్గాన్ని అనుసరించాలో తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుంది. శ్రద్ధ వహించండి, ఎందుకంటే విశ్వం చిన్న మరియు సూక్ష్మమైన సంకేతాల ద్వారా మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తుంది. ధనుస్సు రాశి. రేపటి రోజు మీకు హీలింగ్, ఆరోగ్యం కోసం సమయం. గతంలోని కొన్ని భావోద్వేగాలు మళ్లీ మీ మనస్సులో తలెత్తవచ్చు.
ఈ భావాలను ఎదుర్కోవడానికి నక్షత్రాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మనస్సుకు శాంతి రాదు. ఈ భావాలను గుర్తించి వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మీరు హీల్ అవ్వచ్చు. గతంలోని బాధ మరియు నిరాశలు ఇప్పుడు మీకు స్పష్టతను ఇవ్వడానికి సమయం వచ్చింది. వాటిని వదిలివేయండి. మీరు ఇంతకు ముందు మోసుకున్న బరువు క్రమంగా తగ్గుతుంది. మిమ్మల్ని ప్రేమించుకోండి మరియు దయతో వ్యవహరించండి. ప్రతి అడుగు మిమ్మల్ని నూతన శక్తి, శాంతి మరియు భావోద్వేగ స్వాతంత్ర్యం వైపు నడిపిస్తుంది. మకర రాశి, రేపటి రోజు మీకు సృజనాత్మకతను చూపించడానికి ఉత్తమమైన సమయం. మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. ప్రతి చోట స్ఫూర్తి ఉంది. మీరు దానికి తెరిచి ఉండాలి. పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ లేదా వ్యక్తిగత ప్రాజెక్టుల ద్వారా సృజనాత్మకంగా ఉండండి. సృజనాత్మకత ద్వారా మీ ఆలోచనలు, భావాలు మరియు వ్యక్తిత్వాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మీ ప్రేరణను అనుసరించండి మరియు స్పాంటేనియస్, సహజంగా ఆలోచించండి. ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వవచ్చు. మీ చుట్టూ ఉన్న శక్తి కొత్త ఆలోచనలకు మద్దతు ఇస్తుంది, కాబట్టి మీ ఊహలను అనుసరించండి. కుంభరాశి, రేపటి రోజు మీరు మీ ఆర్థిక స్థితిని పునఃపరిశీలించడానికి మంచి సమయం. ఇది మీ ఖర్చు పద్ధతులను మార్చుకోవడానికి మరియు భవిష్యత్తు కోసం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం. పెద్ద ఖర్చులు చేయడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. మీ ఆర్థిక పునాదిని బలోపేతం చేయండి మరియు ఆవేశపూరిత ఖర్చులను నివారించండి. చిన్న కానీ వ్యూహాత్మక మార్పులు చేయడం ద్వారా కాలక్రమేణా పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. డబ్బు విషయంలో మీరు ఇబ్బంది కాకుండా అవకాశాలను చూడండి. ఈ విధానం మీకు ఆర్థిక సమతుల్యతను తీసుకువస్తుంది మరియు భవిష్యత్తులో శాంతిని నిలుపుతుంది. మీన రాశి, రేపటి రోజు మీరు ఇంతకు ముందు ప్రేమించిన పనులను చేయడం ద్వారా ఆనందంగా గడపవచ్చు. ఇది మీ ముఖం పెద్ద చిరునవ్వును తెస్తుంది. నక్షత్రాలు మీకు సూచిస్తున్నాయి, గతంలో మీరు ఆనందించిన సంగీతం, కళ, రచన లేదా ఇతర హాబీలకు తిరిగి వెళ్ళండి. మీ హృదయాన్ని ఆనందింపజేసే పనులకు సమయం కేటాయించండి. సృజనాత్మకతను మరియు జ్ఞాపకాలను కలిపితే మీకు కొత్త ఉద్దేశ్యం కనిపిస్తుంది. గతాన్ని మళ్లీ సృష్టించడం కాదు, కానీ మీలోని మ్యాజిక్, మాయాను తిరిగి కనుగొనడం. మీ ఆనందానికి దారితీసే పనులను చేయండి మరియు మీ జీవితానికి అర్థాన్ని ఇచ్చే కార్యకలాపాలను ఆస్వాదించండి. మీ గ్రహస్థితి ఏదైనా సరే, భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.